వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మహిళను వివస్త్రణ చేసి వేధించిన ఘటనను ఖండిస్తూ జరిగిన ఈ నిరసన ర్యాలీలో మాజీ హోంమంత్రి తానేటి వనిత, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి దానలక్ష్మి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రూడా, మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుంచి డీలక్స్ సెంటర్ వరకు కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, టీడీపీ నాయకులే దారుణంగా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తెలక్ష్మి, పోలు విజయలక్ష్మి, చోడిశెట్టి సత్యవాణి, సంకిస భవానీప్రియ, అచంట అనసూయ, సత్య, కృష్ణవేణి, సరిత, దేవి, సూర్యకుమారి, మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.